నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. మే నెలలో చివరి దశలో నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ పిల్ వేశారు. ఈ మేరకు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ ఎన్ విజయ్తో కూడిన ధర్మాసనం నేడు విచారణ జరపనుంది. ఈ పిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందనరావుల ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. జస్టిస్ రఘునందనరావు విచారణ నుంచి వైదొలగడంతో మరో బెంచ్ దగ్గరకు వ్యాజ్యం వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. చివరి దశలో ఎన్నికలు నిర్వహిస్తే సాధ్యమైనంత త్వరగా ఓట్లను లెక్కించవచ్చని, ఈవీఎంలలో అవకతవకలకు తావులేకుండా చేయవచ్చని పిల్లో పేర్కొన్నారు. పిల్పై అత్యవసరంగా విచారణ జరపాలని, భోజన విరామ సమయం ముగిసిన తర్వాత జస్టిస్ జి నరేందర్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని పాల్ అభ్యర్థించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే ఈ పిల్ నిరర్థకం అవుతుందన్నారు. ఆఖరు విడతలో ఏపీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి విజ్ఞప్తి చేసినా స్పందన లేదన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేసు రికార్డులు అందుబాటులో లేవని, పిల్పై విచారణ జరుపుతామని తెలిపింది. మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.